రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయి. ఎప్పుడో పెద్దలు చెప్పిన ఈ సామెత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు అక్షరాల సరిపోతుంది. నిన్నటిదాకా బద్ద శత్రువుగా ఉన్న వ్యక్తి రేపు ఆపద్బాంధవుడు కాబోతున్నాడా? 2014లో మోదీ, 2019లో జగన్, ఆ తర్వాత స్టాలిన్, మమతా బెనర్జీ, ఇలా ఎందరో నేతలకు పీఠం కట్టబెట్టిన ఈ కింగ్ మేకర్ అడుగులు మళ్ళీ తెలుగు రాష్ట్రాల వైపు పడుతున్నాయా? అవును, మీరు వింటున్నది నిజమే. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే మరోసారి ఏపీ తెలంగాణ పాలిటిక్స్ లో ఎంటర్ కాబోతున్నారు. అసలు తెర వెనుక జరుగుతున్న సీక్రెట్ డీల్ ఏంటి? జమిలి వస్తే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. లేదంటే తెలంగాణలో 2028లో, ఏపీలో 2029లో జరగాలి. అధికారంలో ఉన్న పార్టీలు పీఠం నిలుపుకోవాలని చూస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం అధికారం దక్కించుకోవడం కోసం ఇప్పుడు ముందే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ మైండ్ గేమ్ లో ప్రతిపక్ష పార్టీలకు బ్రహ్మాస్త్రంలా మారబోతున్నారు ప్రశాంత్ కిషోర్. ముందుగా తెలంగాణ విషయానికి వద్దాం. సొంత రాష్ట్రం బీహార్లో పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న పీకే ఇప్పుడు మళ్ళీ పాత ప్రొఫెషనల్ కి రాబోతున్నారా అన్న డౌట్ అందరిలో ఉంది. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడతారని, దానికి పీకే సలహాలు ఇస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అసలు కథ వేరేలా మలుపు తిరిగింది. సింహం సైలెంట్ గా ఉన్నంత మాత్రాన వేట మర్చిపోయినట్లు కాదు కదా. గులాబీ బాస్ కేసీఆర్ పీకేను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కేసీఆర్ ముఖ్య అనుచరులు ఇప్పటికే పీకేతో మంతనాలు జరిపారని, అన్ని కుదిరితే త్వరలోనే బీఆర్ఎస్ వెనుక పీకే టీం పనిచేయడం గ్యారంటీ అని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఇక అసలు సంచలనం ఏపీ పాలిటిక్స్. కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలి అన్నట్లుగా వైసీపీ అధినేత జగన్ మరోసారి తన పాత మిత్రుడికి స్నేహహస్తం చాటుతున్నట్లు ఢిల్లీ వర్గాల భోగట్ట. 2019లో జగన్ కు వంటి చేత్తో అధికారం తెచ్చిపెట్టిన పీకే 2024 వచ్చేసరికి వ్యూహాలు మార్చి టీడీపీ కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరి మొన్నటిదాకా టీడీపీకి పనిచేసిన పీకే మళ్ళీ వైసీపీకి ఎలా పనిచేస్తారు? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఢిల్లీకి చెందిన ఒక ముఖ్య నేత పీకే మరియు వైసీపీ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పనిచేసేందుకు పీకే సూత్రప్రాయంగా ఓకే చెప్పారని, త్వరలోనే జగన్ పీకేల మధ్య జరిగే మీటింగ్ తర్వాత ఫైనల్ డీల్ సెట్ అవుతుందని సమాచారం. ఇదే గనుక జరిగితే వైసీపీ ప్లీనరీ వేదికగా అధికారంగా దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవైపు తెలంగాణలో కేసీఆర్, మరోవైపు ఏపీలో జగన్, ఇద్దరు ప్రశాంత్ కిషోర్ కోసం ట్రై చేస్తున్నారు. పీకే వస్తే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? పీకే రాక ప్రతిపక్షాలకు లభిస్తుందా, లేక అధికార పార్టీలకే మళ్ళీ ఛాన్స్ దక్కుతుందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.